మొత్తంలో ఆ కట్అవుట్ కోసం ఇంతమంది జనం వచ్చారు. దానికోసమే పర్ఫార్మెన్స్ మంచి విషయం అంత లేదన్న. ప్రభాస్ అన్న ప్రతి ఒక్కొక్క సీన్ కి ఆయన ఒక్కొక్క డైలాగ్ కి స్టాండింగ్ ఓవేషన్. థియేటర్ మొత్తం పేపర్లు పడ్డది కూడా ప్రభాస్ అన్న ఎలివేషన్స్ కి, ప్రభాస్ అన్న ఎంట్రీకి. అంతవరకు థియేటర్ దద్దరిల్లలే. ప్రభాస్ అన్న దద్దరిల్లింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో, అంత ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న ఎంట్రీ దగ్గర నుంచి మూవీ మొత్తం నడిచింది. చెప్పాలంటే ఆ సింగిల్ కట్అవుట్ ఈ మూవీని లేపింది అంతే. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మరి? రేటింగ్ అంటే ప్రభాస్ అన్న చూసి అంటే 4 ఇవ్వచ్చు అన్న. ప్రభాస్ అన్న చూసి క్లైమాక్స్ ఎట్లుంది? క్లైమాక్స్ అంతగా ఏం లేదన్న, అంత హైలైట్ ఏం అనిపించలే. సాంగ్స్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి కానీ ఎక్కడెక్కడ సెట్ అయ్యావు అక్కడ సెట్ కాలేదు. డైరెక్షన్ ఓకే అన్న, స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ ఓకే బాగానే ఉన్నాయి కానీ కొందరు యాక్టింగ్స్ కానీ అవి కానీ కొంచెం బాగాలేదు. డ్యాన్స్ మెయిన్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఎలివేషన్ కానీ బీజిఎం కానీ ఎట్లున్నా? యాక్టింగ్ బాగుందన్న, వాళ్ళ యాక్టింగ్ గురించి తెలిసింది. వాళ్ళ అందరు యాక్టింగ్ బాగానే. ఓవర్ యాక్షన్ యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ యాక్టింగ్. ఎవరిది? మంచు మనోజ్ది, మంచు విష్ణుది, మోహన్ బాబు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అంతే. ఇందులో ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి అంతా, లేకపోతే మంచి దీనికి సినిమా వచ్చిందనుకో 10 గంటల టికెట్లు కూడా అసలు నిజం చెప్తున్నా. ప్రభాస్ అన్న ఒక ఎత్తు అయితే నెక్స్ట్ లెవెల్ దేవుడు శివుడు రూపంలో ఎందుకు తీసుకున్నాడు? అసలు వీళ్ళ ఫ్యామిలీలో యాక్ట్ చేసే అవసరం లేదు వీళ్ళ ఫ్యామిలీలో. ఎందుకంటే వాళ్ళ తండ్రి వల్ల న్యాయం చేసిండు. కానీ ఈ సినిమాకి పేరు వచ్చిందంటే ప్రభాస్ అన్న వల్లనే. చిన్నప్పుడు రోల్ పెడితే ఇండియా కింగ్ ప్రభాస్ అయితే ఏపీ కింగ్ పవన్ కళ్యాణ్. ఇండియా ఏపీ కింగ్ పవన్ కళ్యాణ్. పీకేపీబీ మ్యూచువల్ ఫ్యాన్స్ అన్నప్ప అయితే ఈ అబ్బాబ్బా ఏం సినిమా తీసుకుపోతుంది. మన విష్ణు గారు మాత్రం క్యారెక్టర్ మాత్రం బాగా చేసి, హీరోగా ప్రభాస్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమా మాత్రం కన్నప్ప అయితే చాలా 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 బాగుంది. ఆ సినిమా కన్నప్పకి 1000 కోట్లు వచ్చింది. కన్నప్పకి 1000 కోట్లు వచ్చింది. ఇది నీ కన్నప్ప 2లో కదా హీరోగా చేద్దాం అనుకున్నాను. నేను హీరోగా కన్నప్ప 2లో హీరోగా చేద్దాం అనుకున్నాను. సినిమాలో నన్ను ఒరే యారా చంటుకోరోడా, యారా 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 చంటుకోరోడా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా చంటుకోరోడని ఎవరిని చంటి చంటుకోరోని. కన్నప్ప అయితే పిచ్చెక్కిపోయింది, మెంటలెక్కిపోయింది. క్యాకబ్బా మన విష్ణు గారు మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది అబ్బా. ఏం సినిమా అబ్బా కన్నప్ప 3 కన్ను, శివుడికి 3 కన్ను పీకితే మళ్ళీ ఆ శివుడికి 3 కన్ను పెడితే ఎలా ఉంటది? కన్నప్ప కూడా మాత్రం లుక్ అదిరిపోయింది, చాలా బాగుంది, పిచ్చికిపోయింది. ఆ సినిమాకి కన్నప్ప 2కి 1000 కోట్లు వచ్చింది సినిమాకి. నేను కూడా సినిమాలో హీరో కావాలని చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి వచ్చానప్ప. నేను అమ్మ నన్ను ఎవరు లేరు, సినిమాలో హీరో కావాలని అందరూ నన్ను చంటుకోరోడా ఒరే చంటుకోరోడా యారా యారా ఇలా రారా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చంటి చంటుకోరోడు. అందరూ నన్ను చంటుకోరోడిని పిలవాలా. ఈ చల చంటి చంటుకోరోడిని. కన్నప్ప అయితే లుక్ మాత్రం అదిరిపోయింది. ఇటువంటి ఐమాస్ థియేటర్ ని చూడలేదు, చాలా బాగుంది. ఏసీ సరేస్తుందబ్బా, ఏసీ చూస్తాను. కన్నప్ప లుక్ మాత్రం చాలా బాగుంది. సినిమాకి 1000 కోట్లు వచ్చింది. జై కన్నప్ప, జై విష్ణు గారికి జై, ప్రభాస్ గారికి జై. సినిమా అయితే అదిరిపోయింది. ఇటువంటి సినిమా మాత్రం సూపర్. విజువల్స్ బాగున్నాయి. బాహుబలి అంత కాదు కానీ విజువల్స్ బాగున్నాయి. ప్రభాస్ గారు ఇంటర్వెల్ దాకా కనపడరు. ఇంటర్వెల్ కానీ కనపడతారు. ఇంకా ఆయన కనపడ్డ కానీ హైప్. బీజిఎం, ఎంట్రీ సీన్స్, మెయిన్ క్యారెక్టర్స్, ఎలివేషన్స్ ఎట్లుండే? మంచు విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు కూడా బాగా చేశారు. ఇక ప్రభాస్ గారు కనపడేటప్పటికి ఇక పీక్స్. ఆయన ఎంటరింగ్ అయ్యేటప్పటికి ఇంకా అందరూ కూడా న్యాయం చేశారమ్మ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. భక్తి గురించి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు సినిమా. లేదమ్మా, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ బోరింగ్ లేదు, అంతా బాగానే ఉందండి. పాత స్టోరీ అయినా కూడా బాగా తీస్తారు.
మా వైపు లేదు కదండి, ఉంటే చేతులు ఒక్కళ్ళు చేయదు కదా. విష్ణు నేను ఎక్కడ డాన్స్ చేసినా మా వైపు ఉండాలి. విష్ణు గారు మెయిన్ క్యారెక్టర్ కదా, ఆయన మెయిన్ ఆయన చేశారు. విష్ణు గారు ఆయన చేసిన సినిమాలు అన్నిటిలోకి ఇది బెస్ట్. యాక్టింగ్ వల్ల, యాక్టింగ్ పరంగా ఆయన ఇందులో చాలా బాగా చేశారు. ప్రభాస్ వల్లనే సినిమా నడుస్తుంది అన్నది నిజమేనా? లేదండి, అందరూ కూడా బాగా చేశారండి. ఒకరి వల్ల సినిమా ఆడదు, అన్ని క్యారెక్టర్లు బాగా చేశారు కాబట్టి సినిమా ఆడుతుంది. డైరెక్షన్ ఎట్లా ఉంది? ఏదైనా తప్పు చేసిన పనులు ఏమైనా ఉన్నాయి? అది డైరెక్షన్ తప్పేం లేదండి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అన్ని బాగా తీశారు. డైరెక్షన్ మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మంచు విష్ణు గారు, హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ న్యాయం చేశారు. ఆయన భక్తి ఒక సీన్ లో పన్ను తీసుకోవడం, ఆ సీన్ లో అయితే నాకు చాలా బాగా. సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తాయంటారు? 2 వారాలు నడుస్తాయి. ఈ సినిమాకి నా అంచనా ప్రకారం 150 కోట్లు కలెక్ట్ చేద్దాం. చెంప మీద రాయి తీసుకొని కొట్టినట్టున్నది మూవీ. ఈ మూవీ అనేది మన విష్ణన్న శివయ్య అని పిలిచినప్పుడు ఆ శివుడు వస్తాడో లేదో తెలియదు, కానీ ప్రభాస్ అన్న వచ్చి ఆయనకు తోడుగా నిలబడ్డాడు చూడు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది అనేది మోహన్ బాబు ముక్కుచుటితనాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నా, ఈ మూవీలో కాజల్ అగర్వాల్ గాని, ఇంకా మోహన్ లాల్ గారు గాని, మోహన్ లాల్ యాక్టింగ్ ఉంటది, బాబా కిరాక్ ఉంటది. ఈ మూవీ అనేది వాళ్ళందరూ కలిసి, శరత్ కుమార్ గారు ఇంకా అక్షయ్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి ఈ మూవీని నిలబెట్టిరు. అర్థమైందా? ఓన్లీ ఏదో నార్మల్ గా మేము తీసినామా, మేము పెట్టినామా అని తీయాలి. చరిత్రలో కన్నప్ప అనేది ఈ మూవీ నిలబడి పోవాలి, బరాబర్ ఈ మూవీ ఉండాలి అని చెప్పేసి పెట్టిండ్రు. ఇంకోటి కన్నప్ప మూవీ అనేది ఏంటో తెలుసా? ఒకటి చెప్తున్నా, కన్నప్ప మూవీ అనేది ఈ మూవీలో ఆయన ఏదో ఫ్రెండ్ రోల్ గా వచ్చి చేయాలి. ఆయన ఎందుకు చేసింది తెలుసా? ప్రభాస్ అన్న చరిత్రలో మనం కూడా నిలబడాలంటే చరిత్రకు మనం సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఆయన నిలబడి మాట్లాడిన చూడు, యాక్టింగ్ చేసిన చూడు, ఆ యాక్టింగ్ కి మా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నా. ప్రభాస్ అన్న ఎలివేషన్స్ చూస్తే ఒక్కొక్క వస్తాయి. ఆయన వచ్చి ఏదో స్లేప్ పాడేస్తాడు, అది దాని అనుకున్నా కానీ ఒక పరమశివునికి, కైలాస పర్వతం మీద ఉన్న పరమశివునికి సపోర్ట్ గా ముందల నిలబడి ఉంటారు చూడు, నందీశ్వరునిలా కనిపించింది మా ప్రభాస్ అన్న. విష్ణన్న క్యారెక్టర్ అయితే ఇంతకు ముందు ఎప్పుడు అట్లాంటి యాక్టింగ్ చేయలే. అసలు విష్ణన్న ఇంతే వేస్ట్ దండగా అనుకున్నాం, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో ఇరుగా తీసిండు. అలాంటి యాక్టింగ్ మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆయన నిజంగా విష్ణన్న ఇస్ బ్యాక్, మంచి ఫ్యామిలీ ఇస్ బ్యాక్, మంచి ఫ్యామిలీ, జై మంచి ఫ్యామిలీ. కూడా చెప్తున్నాం, నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అయినా కూడా మంచు ఇస్ బ్యాక్. మోహన్ బాబు సార్, మీ సందీపురి చాలా ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ. స్నో అన్న ఎట్లున్నాడు? స్నో అన్న దింపేండో మొత్తం బ్యాడ్. రుద్ర ఎట్లున్నాడు? రుద్ర కూడా చాలా మంచిగా ఉన్నాడు. ప్రభాస్ అన్న ఎలివేషన్ ఎట్లున్నాయి? క్రేజీ. క్లైమాక్స్ ఎట్లుంది? క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు క్లైమాక్స్ ని కూడా. మీకు ఎవరి పర్ఫార్మెన్స్ మంచిగా నచ్చింది? అంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండే కదా. ప్రభాస్ నేను, సో ఆబ్వియస్లీ ప్రభాస్. స్నో అన్నకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అది ఏమో చెప్పలేము. కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాం, అవన్నీ నాకు తెలియదు, ఏమో చెప్పలేము, అట్లా చెప్పలేము. ఒక మాట సినిమా గురించి మంచిగా ఎంటర్టైనింగ్. ఇంకా అదే లైక్ రియలీ మాటలు వస్తాయి సినిమా గురించి చెప్పండి. స్పీచ్లెస్ చాలా. ఓకే, థ్యాంక్ యూ. మన ప్రభాస్ అన్న వచ్చిండు, కానీ అసలు ఆ సినిమా వచ్చినప్పుడైతే నాకైతే అసలు నోరు ఎండకపోయిందన్న, అసలు ఇప్పుడు నోరు ఎండకపోతుంది అసలు. కానీ నేను వాళ్ళందరూ నీళ్ళు కూల్ డ్రింక్ దూపాయిదన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు అందరు పాతలు ఉంటారు అనుకున్నా, అందరు కొత్త వాళ్ళు వచ్చిరన్న. అసలు నాకేం అర్థమైతలేదు. మంచిగా చేశాను యాక్టింగ్, సూపర్ అన్న. కానీ దేవుని నమ్మలే. ఫస్ట్ దేవుని నమ్మాలన్నా, దేవుని నమ్మాలి. దేవుడు ఉంటారు, దేవుడు దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. కానీ అందరూ పాత యాక్టర్స్ ఉంటే బాగుండు. బాహుబలి 3 ఎందుకు కొత్తలో పెట్టరు? పేరెందుకు మార్చారు? బాహుబలి సినిమాకు కట్టా పెట్టరు.
కట్టప్ప పెట్టినా మంచిగా ఉండు, కన్నప్ప పెట్టరు. కానీ బాహుబలి 3 బాగుంటున్నా. ఇంకా బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది? బాబాయ్ 3 అన్నా ప్రభాస్ అన్న వచ్చిన అన్న విష్ణు అనేది మెయిన్ స్టోరీ మంచిగా ఎంచుకున్నాడు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ దించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రాగానే బాహుబలిలో మహిష్మతి అంటే గజగజొరికి చూసిన థియేటర్లు అన్ని దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ ను చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదన్న. విష్ణుని మాత్రం ఇంకో 10 సంవత్సరాల దాకా సినిమా దిగపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. మామూలు యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, దీనికి 500 కోట్లు అయితే సినిమా 100 సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్ గా చేస్తే మళ్ళీ ఒక 500 కోట్లు కొడతాడు. నెంబర్ 1 గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న. కన్నప్ప మాత్రం సూపర్ ఉంది, వచ్చి చూడొచ్చు అన్న, ఒక 5-6 సార్లు చూడొచ్చు, పర్లేదు. ప్రభాస్ అన్న లేకపోతే సినిమా నడవదన్న మాట ఎవరు చెప్పిల్లన్న? ప్రభాస్ అన్న 30 మినిట్స్ ఆయన న్యాయం చేశాడు. విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. అందరూ యాక్టింగ్ ఎట్లుంది? మిగతా వాళ్ళది మోహన్ లాల్ గారు బాగానే చేశారు. నేను ఫస్ట్ అనుకున్నాను డైరెక్టర్ మహేష్ కుమార్ సింగ్ ఈయన కొత్త అయినా ఈయన సినిమా అనుభవం కూడా లేదు, ఈయన ఏం చేస్తారు అనుకున్నాను. ఆయన ఓన్లీ టీవీ సీరియల్ చేశారు గతంలో, రామాయణం మహాభారతం, అది కూడా హిందీలో. సో మోహన్ బాబు గారు తనకు ఫ్యాన్ అంట, సో ఆయన తీసుకొచ్చారు. అలాగే మ్యూజిక్ కూడా స్టీఫెన్ గారు, ఆయన మలయాళం, ఆయన మన తెలుగు వాళ్ళు పెడితే బాగుంటుంది అనిపించింది. కానీ ఆయన కూడా నిజంగా న్యాయం చేశారు, చాలా బాగా చేశారు. ఆయన గతంలో మోహన్ లాల్ గారితో చాలా సినిమాలు చేశారు, మోహన్ లాల్ గారు రిఫరెన్స్తో వచ్చారు. చాలా బాగుందండి నిజంగా సినిమా అయితే మాత్రం. స్టోరీ ఏంటంటే మరి కన్నప్పకి శివుడికి మధ్య జరిగేటటువంటి అదే ఈ స్టోరీ. గతంలో మనం చూసుకుంటే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఈ పాత్ర చేశారు. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా చేశారు బాపు గారు డైరెక్షన్లో. వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా మంచు విష్ణు గారు కూడాను నిజంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. దానికి తోడు ఈ సపోర్టింగ్ రోల్స్ అన్ని మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, కాజల్ గారు, మధుబాల గారు అందరూ కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఒకటే, సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఇలాంటి సినిమాలకు మనం తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్. మొత్తం ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఒక ప్రభాస్ వచ్చాక జీఎ లేచింది బండి, అంతే. అది కాకుండా ఇంకేం లేదు. 26 మినిట్స్. ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభాస్ గారి పేరు మీద వస్తుంది. ఆయన లేకపోతే సినిమాకి ఈవినింగ్ వాష్ అవుట్ అయ్యేది. బట్ ఆయన ఉన్నారు కాబట్టి వీకెండ్ వరకు బాగా అవుతుంది. కలెక్షన్స్ కూడా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంటారు ఆయన. ఓవరాల్ గా సినిమాలో విష్ణు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? లాస్ట్ 10 మినిట్స్ బాగుందన్న, అంతే ఆయన పర్ఫార్మెన్స్ అయితే. సినిమా మొత్తంలో ఆయన చాలా బాగా యాక్టింగ్ చేస్తారని అన్నారు కదా. ప్రభాస్ లేని సినిమా లేడా? ప్రభాస్ లేకపోతే సినిమా లేదు. ఇన్ కేస్ ఆయన లేకపోతే ఈవినింగ్ వాష్ అవుట్ అయ్యింది. ఈ జనరేషన్ లో కనెక్ట్ అవుతుందంటారు అంటే భక్తి రస చిత్రం అంటే. అండ్ మ్యూజిక్ చెప్పాలి, ఈ జనరేషన్ కి తగ్గట్టు పెట్టారు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మరి ఎప్పుడు ఉండేలాగా పెట్టలేదు, కొంచెం ఈడియమ్స్ పెట్టి పెట్టారు. చాలా బాగుంది. మ్యూజిక్ కోసం రావచ్చు అండ్ మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయ్యే ప్రతి చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. మోహన్ లాల్ గారు ద్వాపర యుగం అవన్నీ చూపించారు. చాలా బాగుంది. మోహన్ లాల్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ లోని అంటే ఇంటర్వెల్ సీన్ లో మోహన్ లాల్ గారు వస్తారు. అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. విష్ణు గారి కోసం వచ్చారా, ప్రభాస్ గారి కోసం వచ్చారా? కన్నప్ప స్టోరీ కోసం వచ్చాం. ఇద్దరు కాదు స్టోరీ కోసం వచ్చారు. స్టోరీ కోసం చేసాం. అండ్ ఆల్సో విష్ణు గారు చాలా ఇప్పటి వరకు మిస్టేక్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కరెక్ట్ చేసుకున్నారు అనిపించింది ఈ మూవీ ద్వారా. ఆయన చాలా కరెక్షన్స్ చాలా బాగా తీశారు, నీట్ గా తీశారు మూవీ. యా ఆబ్వియస్లీ కరెక్ట్ అవుతారు. అంటే ఇది డివోషనల్ కాబట్టి మాస్ పీపుల్ కి ఎక్కేలాగా వీళ్ళు మ్యూజిక్ బాగా చేస్తారు. మ్యూజిక్ ప్రభాస్ గారి కోసం వచ్చేస్తారు. ఫైట్స్ కూడా ఉన్నాయి కదా. యా ఫైట్స్ కొంచెం ఎక్కువ లాగ్ అనిపించింది ఫైట్స్. కన్నప్ప యా 5 కి 3.5 ఇవ్వచ్చు. హౌ ఇస్ విష్ణు పర్ఫార్మెన్స్? ఎవరిది? విష్ణు. యా బాగా చేశారు. ఆయన ఎమోషన్, భక్తరసం చాలా బాగా చూపించారు. ప్రభాస్ ఉంటేనే సినిమా ఉంది అన్నది ఏంటిది? అది మరి ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తారు అట్లా. జనరల్లీ న్యూట్రల్ గా చెప్పాలంటే బాగుంది సినిమా, చూడొచ్చు, వన్ టైం వాచ్. వేరే వరల్డ్కి తీసుకొని పోతాడు. సినిమాకి ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు, కానీ కన్నప్ప సినిమాకి కలెక్షన్ కింగ్ ప్రభాస్ అనే చెప్పాలన్నమాట. ప్రభాసే మెయిన్. ప్రభాస్ దృష్టిలో పెట్టుకుని సినిమాకి వచ్చాం. సినిమా అయితే వేరే అల్టిమేట్ అనమాట. మంచు విష్ణు సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు ఏమో అనుకున్నామా, కానీ సినిమా చూసిన తర్వాత చాలా చాలా బాగుందన్న. హాట్స్ ఆఫ్ మంచు విష్ణు అన్న, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇలాగే కొనసాగిస్తే రోల్స్ కూడా తగ్గుతాయని అనుకుంటామని చెప్తా ఉన్నాను. శివుడు ఆజ్ఞాపించాడు, మంచు విష్ణు అన్న కెరీర్ సెట్ అయిపోయింది. జై హింద్. డైరెక్షన్ చాలా బాగుందన్న. నాకు ఎక్స్పెక్టేషన్
సినిమా ఎట్లుంది? అంటే ఇప్పుడు బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలా మీ కన్వీనియన్సే. సినిమా మాత్రం దరిద్రంగా ఉందన్న ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉండింది. మీకు ఓపిక ఉంటే ఫస్ట్ హాఫ్ అంతా భరించి సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్ళొచ్చు. అది కూడా ప్రభాస్ గారు వచ్చాకే బాగుంది. అక్కడ వరకు అయితే అస్సలు దరిద్రంగా ఉంది. ఓపిక ఉంటేనే భరించగలుగుతాం, లేకపోతే మాత్రం అస్సలు కష్టం. మనిషిలో ఉన్న ఓపిక అంతా పిండి నరాలు పిప్పి చేసి ఆ తర్వాత సెకండ్ హాఫ్ కోసం ప్రిపేర్ చేశారు. లేకపోతే సెకండ్ హాఫ్ కూడా దరిద్రంగానే అనిపించేది ప్రభాస్ గారు లేకపోతే మాత్రం. దేవుడి సినిమా కాదన్న, అది భక్తి సినిమా, భక్తుడి సినిమా. దేవుడి సినిమా కాదు, భక్తుడి సినిమా అది. సో భక్తుడి సినిమాలో మీరు రొమాంటిక్ సీన్లు పెట్టి హీరోయిన్ ని పిసికేసి నలిపేసి పిప్పి చేసి ఇవన్నీ ఎందుకన్నా? ఒక అందమయ్య చూసాం, కృష్ణన్ రాజు గారిది కూడా కన్నప్ప సినిమా చూసాం. అందులో ఉన్నాయా ఇలాగా? నీట్ గా ఉంటాయి, రొమాన్స్ ఉన్నా నీట్ గా ఉంటుంది. స్టోరీకి అవసరం లేని కొన్ని సీన్లు పెట్టి అనవసరంగా దరిద్రం చేశారు. స్టోరీకి అవసరం లేని కొన్ని సీన్స్ కాదు, చాలా సీన్స్ అలానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్, వార్ సీక్వెన్సెస్ అయితే ఎవరో చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్టుంది, అంతేగాని పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు లేదు. అసలు 2000 కోట్లు అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. 2 లక్షలు పెట్టి తీసినట్టున్నారు సినిమాని. విఎఫ్ఎక్స్ వాళ్ళు బాగుందని చెప్పారన్న, అది మేము చెప్పాలి బాగుందో లేదో. చండాలంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. ఇంకా డబ్బింగ్ గురించి వస్తే అసలు తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఒక్కడికి కూడా తెలుగు మాట్లాడడం రావట్లేదు, అంత దరిద్రంగా ఉంది. ప్రభాస్ గారు మాత్రం బాహుబలి సినిమా తర్వాత ఈ సినిమాలో చూడడానికి చాలా బాగున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారన్న, వాడుకోవాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న సినిమాలన్నీ ఎన్నో తెంగేశాయి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే సినిమా నడుస్తుందని అన్నారు కదా. ప్రభాస్ ఉన్నాడనే సినిమా నడుస్తుంది, లేకపోతే ఈ మాత్రం కూడా నడవదు. చాలా కష్టం. అదే ప్రాబ్లం అయింది. ఆయన భుజాల మీద వేయకుండా నలుగురికి పంచి పెడితే బాగుండేది. ఏదో టీటీలు కొట్టకుండా అందరికి ఇచ్చుంటే బాగుండేది. సినిమాలో డైలాగులు కూడా సెల్ఫ్ డబ్బాలు ఉన్నాయి మొత్తం. భక్తుడికి ఇవ్వాల్సిన డైలాగులు కావాలి, మంచు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన డైలాగులు. ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చన్. ఇందాక మనోజన్ వచ్చాడు కదా, ఇప్పుడు సినిమా నడిచిందని అనుకుంటారా నడవదని అనుకుంటారా? మీరేమంటారు? మనోజ్ అన్న సినిమా చూడడానికి ఒక మంచి మనిషిలా వచ్చాడు. సినిమా బాగుందా లేదా ఆయన మాటల్లో ఆయన చెప్తాడు, అది వేరే విషయం. సినిమా చూడడానికి ఆయన మంచి మనిషిలా వచ్చాడు, ఆయన మంచితనం అర్థం అవుతుంది మనకి, అంతే. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా బాగుంది అని అంటారా, లేకపోతే అసలు లేదు? ప్రభాస్ అన్న కోసమే సినిమా. ప్రభాస్ అన్న కోసం మీరు సినిమాకి వెళ్ళండి. అక్షయ్ కుమార్ ఆ కాస్తో కూస్తో నచ్చితే సినిమాకి వెళ్ళండి, లేకపోతే సినిమాని భరించద్దు. కన్నప్ప స్టోరీ తెలిస్తే మాత్రం అసలు వెళ్ళకండి సినిమాకి. చాలు, మీకు కన్నప్ప స్టోరీ తెలుసు కదా, వెళ్ళకండి సినిమాకి. భక్తుడి సినిమా అన్న, దేవుడి సినిమా కాదు. ఎన్నిసార్లు చెప్పాలి? భక్తుడి సినిమా. ఓవరాల్ సినిమా రేటింగ్ ఏంది? 10 కా 4. ప్రభాస్ అన్నకి ఎంత ఇస్తారు? ప్రభాస్ కి 9 ఇచ్చేస్తా. సరే, ఇప్పుడు విష్ణు అన్నకి ఎంత ఇస్తారు? 1 ఇస్తా. ఒకటే. యాక్టింగ్ లేదన్నా, యాక్టింగ్ లేదు. డబ్బింగ్ మాటల్లో క్లారిటీ లేదు. క్లైమాక్స్ బాగుందన్నారు కదా. క్లైమాక్స్ బాగుంది, ఆయన యాక్టింగ్ బాగాలేదు. ఇక్కడ థియేటర్ ఈ సినిమా కన్నప్ప సినిమా చూడండి, మీరందరూ ఇక భక్తులు అయిపోతారు అంతే. ఆయన ఈ సినిమాలో భక్తి కంటే రద్దు ఎక్కువ అన్నారు, మరీ అంత అయితే లేదు. చూసి నేను కూడా మీలాగే ఆశపడ్డా. నాకు పెళ్లి కాలే, ఇంకా ఆశపడి థియేటర్ పోయినా 1000 రూపాయలు అప్పు చేసి టికెట్ కొని మరిపోయా. థియేటర్ రొమాన్స్ ఉంది కానీ మరీ అంత దారుణంగా అయితే లేదు. నిజం చెప్తా, రొమాన్స్ అయితే ఉండగా లేదు. కానీ మంచి విష్ణు నెమల్ని కొనుక్కొని తిన్నాడు, కాస్త హీరోయిన్ తిన్నాడే కానీ లైట్ గా తిన్నాడు అంతే. సఫరెన్స్ అయితే నవ్వలేదు. కాబట్టి అదైతే మాకు చాలా బాధగా ఉంది. కాబట్టి రక్తి కూడా ఇంకొద్ది పెంచుంటే బాగున్నాం. కానీ ఈ కన్నప్ప సినిమా రేపటి కల్లా 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు టార్గెట్, 10 లక్షల కోట్లు టార్గెట్ అట. 1000 కోట్లు ఫస్ట్ డేనే 1000 కోట్లు. రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాడిని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు? ఆ రాయి మొక్కే ముందు తను స్నానం ఎలా చేశాడు? బిల్వపత్రాలు ఎలా సమర్పించాడు? కొబ్బరికాయ ఎలా కొట్టాడు? పూజ ఎలా చేశాడు? ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా మంచి మూవీ వచ్చింది. విష్ణు హిట్ కొట్టాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు మాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది సినిమాలో. ఫస్ట్ 2 కూతురులతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది. కొడుకు కూడా ఉన్నది, కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి. చిన్న కూతురు ఉన్నది, చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. మీరు పేరు పెట్టడానికి ఏమీ లేవు, అన్ని నాకైతే అన్ని నచ్చినాయి. అలాగే శివుడి రూపంలో అక్షయ్ కుమార్ గారికి ఇచ్చారు, ఆయన పాత్ర కూడా బాగుంటుంది. ఆ సందర్భంలో సీజే అని పెట్టారు, ఎందుకంటే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా. మనోజ్ గారే బాగా చెప్పారు. ఇంకా వచ్చాడు ఆయన రావడం బాగుంది. రివ్యూ కూడా మంచి రివ్యూ ఇచ్చాడు.
చాలా మంది ఇప్పుడు జరిగిన గొడవల్లో ఆయన గురించి నెగిటివ్ అనుకుంటారేమో అనుకున్నా కానీ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు ఆయన. 5 అండి. ప్రభాస్ కి అయితే 5 to 5 ఇచ్చేస్తానండి. ఆ టైంలో ఆయన చేసిన సీన్ కి అయితే మాత్రం విష్ణు యాక్టింగ్ 1 ఇస్తాను. భక్తి సినిమా కదా, కన్నప్ప గురించి భక్తి సినిమాతో పాటు సగం రక్తి కూడా ఉంది. ఓకే, ఆ సీన్లు పక్కన పెడితే ఫైట్లు అవి ఇవి అనవసరంగా పెట్టారా? ఫైట్లు అవన్నీ అంటే లేదురా, అన్ని పర్వాలేదు, బాగానే ఉంది. స్టోరీకి రిలేటెడ్ కదా, స్టోరీకి కొంచెం ఓకే అండి. కన్నప్ప అనేది విష్ణు అయినా కదా, విష్ణు అని ఎలా చేశాడు? విష్ణు అన్న చెప్పగా 5 కి ఎంత ఇస్తారు స్టార్ రేటింగ్ అంటే 1 ఇస్తాను అని చెప్పి ఒక్క నక్షత్రం మాత్రమే ఇస్తాను. క్లైమాక్స్ లో మంచి యాక్టింగ్ చేసిరు అన్నారు. క్లైమాక్స్ అంటే చెప్తున్నా ఒకే ఒక డైలాగ్ అయితే మాత్రం నేను అనుకున్నా తాళపత్రాలకు వచ్చిన తిప్పలు ఏం చెప్తాడా అనుకున్నా గానీ ఆ టైంలో బీజిఎం ఆఫ్ చేయగానే ఇంకా టెన్షన్ వచ్చింది. అమ్మ డైలాగ్ ఏ మాత్రం తప్పు చెప్తాడు శివుడి మీద అని. కానీ మొత్తం ఒక 2 minutes డైలాగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆ ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన మెచ్చుకోవచ్చు. ఆ 1 point వచ్చింది కూడా దానికే. ప్రభాస్ వచ్చిన 2 క్షణాలు కూడా మొత్తం హాల్ మొత్తం అంతా పెద్ద రచ్చ చేసేసారు. చాలా హడావిడి బాగుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నాయి కదా, ఎలా నడిచింది? ఉన్నారండి, వాళ్ళకి సరైన ఏమి ఇచ్చారండి క్యారెక్టర్లు అందులోని. రావడం ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడం అంతేగా. అంతే లేవు అదండి. అవునా సరే, ఈ ఆర్టిస్టులు అంతా శరత్ కుమార్ గారు కానీ వీళ్ళంతా కూడా బాగానే చేశారండి. యాక్టింగ్ ఇరగా తీసిందన్న. క్లైమాక్స్ అయితే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడైనా ట్రోల్ చేసే వాడు కూడా థియేటర్ లో ఉండరు. చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళు, మీమ్స్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు. క్లైమాక్స్ ఒక్కడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, 1000 కోట్లు కాదు చెప్పలేం కానీ భయ్య, సినిమా అయితే కల్టు బొమ్మ, బ్లాక్ బస్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచు మనోజ్ అన్న వచ్చిందన్న, నిజంగా చెప్తున్నా, అన్నదమ్ముల మీద ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది ప్రేమ అన్న. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చి కూడా రివ్యూ ఇచ్చిండు. అసలు అతను ఊహించుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరు ఊహించలేడు భయ్య, సినిమా ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేడు. విష్ణు అన్న కమ్బ్యాక్, మళ్ళా సినిమాలు కొట్టాలంటే విష్ణు అన్ననే.